గత ప్రభుత్వంలో మేము 2 BHKలు 50,000 ఇచ్చినా 60,000 ఇచ్చినా అవి కూడా ఖాళీగా ఉండటానికి రీజన్ అది అని గ్రహించి సైంటిఫిక్ గా దీనికి ఒక పరిష్కారం తేవాలి అనే ఆలోచనతో ఈ దేశంలో ఉండే అనేక ప్రధానమైన నగరాల్లో ఎలా వాటిని షార్ట్ అవుట్ చేస్తున్నారు, లైక్ బొంబాయి, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారు అనేది ఒక సైంటిఫిక్ సర్వే కూడా చేపించి అలా అక్కడ పరిష్కారం పాజిటివ్ గా ఎలా చేయగలిగారు ఆ పేదవాళ్ళకి అనేది రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. దాని బేస్ తో ఈ మురికివాడలు ఉన్న ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ స్థలాలు కానీ ఆ పేదవాడికి ఉన్న చిన్న గుడిసె ఉన్న ప్రాంతంలో కానీ అదే ప్రాంతంలో ఐరేజ్ బిల్డింగ్లు 15 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కాకుండా గ్రౌండ్ +3/4 మాక్సిమం ఫ్లోర్ 4 లోపే కట్టి ఆ పేదవాడు పొద్దున్నే లెగడంతోనే తన చిరు వ్యాపారం కానీ ఏదైనా చిన్న కంపెనీలోనో ఆ ప్రాంతంలో తన జీవనోపాధికి చేసుకునే వసతులు కల్పించే ప్రాంతంలోనే ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అటువంటి ప్రణాళికతో రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ ఇవ్వనుంది. రూరల్ ప్రాంతంలో ఏవైతే ఈనాడు ఇళ్లు కడుతున్నామో అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ప్రణాళికని అతి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. రూరల్లో కానీ అర్బన్ లో కానీ సొంత స్థలం ఉండి ఏ నియమ నిబంధనలు అయితే మేము ఇచ్చామో మినిమం 400 SFT మాక్సిమం 600 SFT అనే కట్టాల్సి వచ్చినప్పుడు 30 గజాలు 32 గజాలు ఎవరికైనా ఉంటే ఆ ప్రాంతంలో 400 SFT కట్టలేడు కాబట్టి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునే వసతుల్ని ఆల్రెడీ మేము కల్పించాము సొంత స్థలం ఉన్న వారికి. ఇలా హౌసింగ్ సెక్టార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్ళకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్ కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది.